హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఎస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు పక్కన ఆ సన్ వేవ్స్ అనేవి పడుతున్నాయి కదా, కొంచెం నాకు అది ఎఫెక్ట్ అనేది చాలా బాగా అనిపించింది. సో అందుకనే దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా దాన్ని అలా ఉంచుతూ కూడా ఈ వీడియో చేస్తున్నాను. అది చూడటానికి యాక్చువల్లీ నాకు నచ్చింది కూడా. ఎస్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నిన్న జరిగినటువంటి నామినేషన్స్ ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే, ఏదైనా ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడు ఒక మనిషికి కావాల్సినటువంటి గ్రాఫ్ని ఇవ్వడం కానీ, లేకపోతే డిసైడింగ్ ఒక ఎపిసోడ్ డిసైడ్ చేస్తుంది ఒక మనిషి యొక్క స్ట్రెంగ్త్ని. ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలనుకుంటాం కదా, ఆ రోజు నిన్న మణికంఠకు వచ్చింది అనిపించింది. ఎస్, దాదాపు ఒక 5గురు నామినేట్ చేసి ఉంటారు. 5గురు నామినేట్ చేసినా సరే తనను తాను డిఫెండ్ చేసుకున్న విధానం ఉంది చూసారు నిన్న మణికంఠ. నిన్న మణికంఠ గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా అసలు హౌస్లో ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్స్ ఇప్పుడు దాదాపు 6గురు నామినేషన్స్లో ఉన్నారు. ఈ 6గురుతో కంపేర్ చేసినప్పుడు నేను నామినేషన్స్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే మణికంఠ డిఫెండ్ చేసుకున్నటువంటి విధానం ఒక్కసారిగా ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్లో కూడా తనని పీక్స్లో ఫస్ట్ స్టేజ్లో ఉంచింది. అత్యధిక ఓట్లు రాత్రి నామినేషన్స్ ఓటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ అంటే ఓటింగ్ పోల్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఒక రేంజ్లో పడుతున్నాయి మణికంఠకు ఓటు. సో ఓటింగ్ సంబంధించి లాస్ట్లో మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోలో అసలు నిన్న నామినేషన్స్లో మణికంఠ ఎదుటి వ్యక్తులతో తనను తాను డిఫెండ్ చేసుకున్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, అలాగే ఎవరెవరు నామినేట్ చేసి ఏ ఏ పాయింట్లు రైస్ చేశారు, ఆ పాయింట్ల మీద నా యొక్క అభిప్రాయం ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎస్, ఇక నామినేషన్స్లో ఫస్ట్ నామినేషన్ మణికంఠ చేస్తాడు యష్మి నైనికాని చేస్తూ తను చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, మొదట్లో నైనిక కనిపించినటువంటి తీరు, తను ఫైట్ చేసినటువంటి విధానం, చీఫ్గా ఉన్నప్పుడు బిహేవ్ చేసిన తీరు, కొన్ని ఆర్గ్యుమెంట్స్లో తను రైస్ చేసినటువంటి పాయింట్స్, ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి. కానీ ఇప్పుడు ఆమె యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా డల్ అయిపోయింది, మధ్య ఎక్కడ కూడా కనిపించట్లేదు అనే విషయాన్ని చెప్పినప్పుడు నైనిక చెప్తుంది, అప్పుడు నేను చీఫ్ కాబట్టి కొన్ని విషయాలను నేను డిసైడ్ చేయడానికి, మాట్లాడటానికి అవకాశం దొరికింది. ఇప్పుడు నేను ఒక క్లాన్ మెంబర్ కాబట్టి ప్రతిదీ కూడా నాది నడవదు అనే విషయం చెప్తుంది. అప్పుడు మణికంఠ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, యాజ్ ఏ పార్టిసిపేట్, అసలు క్లాన్ మెంబర్గా కూడా కొన్ని విషయాల్లో నువ్వు ఆ పాయింట్స్ రైస్ చేయొచ్చు, అసలు నీ పార్టిసిపేషనే లేదు, గతంలో దాంతో పోల్చుకుంటే నీ గ్రాఫ్ అనేది ఇప్పుడు బాగా పడిపోయింది, ఇది నేను గమనించాననే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. అప్పుడు నైనిక అంటది, నీకు కనిపించట్లేదేమో, నువ్వు ఇంత బాగా ఆడుతున్నావు అంటున్నావు కదా, నువ్వు ఇంత బాగా ఆడుతున్నప్పటికి కూడా మిగతా వాళ్ళందరూ కూడా నీ పెర్ఫార్మెన్స్ సరిగా లేదని చెప్పని అంటున్నారు అనే పాయింట్ రైస్ చేస్తుంది. ఇక్కడ నాకేమనిపించిందంటే, ఎస్, మణికంఠ చెప్పినట్లు నైనిక గ్రాఫ్ అనేది పూర్తిగా పడిపోయింది. తను చాలా సేఫ్గా ఇప్పుడు నిఖిల్ అన్న అంటుంది కాబట్టి ఏ క్లాన్లో ఉన్నా సరే సైలెంట్గా ఉంటుంది. నిన్న సోనియాకి ఓటు వేయటం వెనకాల కూడా సోనియా మీద ప్రేమతో కాదు, ఇది నిఖిల్కి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఆ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకుంది. ఈ వీక్లో ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉండే వ్యక్తులలో ఖచ్చితంగా నైనిక కూడా ఉండబోతుంది అనే నాకు గట్టి ఫీలింగ్ అయితే ఉంది. ఇక ఈ వీక్ ఏమన్నా తన పెర్ఫార్మెన్స్ అనేది గట్టిగా ఉంటే మాత్రం అప్పుడు డేంజర్ జోన్లోంచి బయటకు వస్తుందేమో, కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళబోయేటువంటి టాప్ 3 లిస్ట్లో ఖచ్చితంగా నైనిక ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ యష్మిని నామినేట్ చేస్తాడు. యష్మిని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, చాలా క్లియర్గా చెప్తాడు, యష్మి వీడియోలో చూశాను, నువ్వు అక్కడ నా గురించి మాట్లాడిన విషయం నేను ఎవరో తెలుసుకోలేకపోయాను కాబట్టి ఎవరు పలానా వ్యక్తి అని చెప్పి నేను అనుకోలేదు, బట్ వీడియోలో చూపించాక తెలిసింది. బట్ ఆ సమయంలో నువ్వు అన్న మాటలకు సంబంధించి నువ్వే వచ్చి నాకు సారీ చెప్పినట్లయితే బాగుండేది, కానీ నువ్వు రియలైజ్ అవ్వకుండా, కనీసం వచ్చి నా దగ్గర కూడా మాట్లాడకుండా నువ్వు ఇట్లా దాక్కుని ఉన్నావు, నువ్వు చెప్పలేదు, రియలైజ్ అవ్వలేదు సో అనే విషయాన్ని గురించి మెన్షన్ చేస్తాడు. అప్పుడు యష్మి మాట్లాడుతుంది, అసలు ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో. నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను నిన్న ప్రోమో చూసిన తర్వాత. దాంట్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, యాక్టింగ్ చేస్తుంది, అసలు నేను అనుకోలేదని అంటది. అది జస్ట్ మెంబర్స్ గురించి, క్లాన్ల గురించి, టాస్కుల గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాను, కానీ అక్కడ జెండరు డిస్క్రిమినేషన్కు సంబంధించి అదంతా వస్తుందని నాకు తెలియదు, ఇప్పుడు కూడా సారీ, మా అమ్మ మీద ఓటు, ఆ ఓటు, ఈ ఓటు అంటది. కానీ చాలా క్లియర్గా కనిపించింది. నా అభిప్రాయం అయితే మాత్రం తను వాంటెడ్లీ, ఇంటెన్షనల్గానే అన్నది అని మాత్రం నాకు అనిపించింది. సో దాని మీదే రియలైజ్ అవ్వడానికి సంబంధించి ఇక ఈ పాయింట్ల మీదే వాదిస్తూ ఉన్నప్పుడు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మణికంఠ తను రైస్ చేసినటువంటి పాయింట్స్ అనేవి మాత్రం
చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ ఒప్పుకోకుండా వాదిస్తున్నాడని చెప్పని పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయి నా నామినేషన్స్ ఉంది కదా ఇరా అని ఇలా మాట్లాడిన తీరుండదు చూసారా. ఇక తన యాటిట్యూడు ఇక ఆఫ్టర్ సోనియా ఇంకా నెక్స్ట్ క్యూ కట్టేసింది అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ నామినేషన్స్లో నా మణికంఠ నామినేషన్స్ అయిపోయిన తర్వాత మొత్తం 5 నామినేట్ చేస్తారు. తర్వాత సీత వచ్చి నామినేట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే మణికంఠను నామినేట్ చేస్తూ సాక్రిఫైస్ చేసావు, నువ్వు సాక్రిఫైస్ చేసి నేను నిన్ను సపోర్ట్ చేశాను, సాక్రిఫైస్ చేసావు, అసలు నువ్వు సాక్రిఫైస్ చేయకుండా ఉండాల్సింది, నువ్వు సాక్రిఫైస్ చేసి తర్వాత చేయలేదని చెప్పావు, అప్పుడు నేను మిగతా వాళ్ళందరిని కూడా తప్పుపట్టాను, టోటల్ క్లాన్ని తప్పుపట్టాను నేను, సో నువ్వు ఇలా చేయటం అనేది నాకు నచ్చలేదు అనే విషయాన్ని చెప్తుంది. ఒకవేళ దానికి సంబంధించి చాలా క్లియర్గా చెప్తాడు. సాక్రిఫైస్ అనేది నిఖిల్కి నాకు మధ్య జరిగినటువంటి విషయం, కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా కూడా అది టీమ్ డెసిషన్ లాగా ఉండి నన్ను నేను డిఫెండ్ చేసుకున్నాను అని చెప్పాను. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కువైపోతుంది. అక్కడ కొంత ఎప్పుడైతే తనను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాడో మణికంఠను సీత ఇమిటేట్ చేసినప్పుడు గట్టిగా డిఫెండ్ చేసుకుంటాడు. ఆ డిఫెన్స్ అనేది మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఖచ్చితంగా సీతకు కూడా కోపం వస్తుంది, నన్ను బాగా పాయింట్అవుట్ చేస్తున్నాడని. నా బాడీ లాంగ్వేజ్ నా ఇష్టం, నువ్వు ఇట్లా ఏళ్ళు చూపిస్తున్నావు, నువ్వు ఎందుకు ఏళ్ళు చూపిస్తున్నావు, ఇట్లా ఏళ్ళు చూపించకుండా మాట్లాడు అని చెప్పని రకరకాలుగా ఇంకేదో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి తన పాయింట్స్ రైజ్ చేయొచ్చు, కానీ అట్లా డీఫేమ్ చేస్తూ ఒక పర్సన్ యొక్క బాడీని అలా వక్రీకరిస్తూ మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఒప్పుకోరు. కాబట్టి అక్కడ సీత మిస్టేక్ అనిపించింది. సో సీత తర్వాత ప్రేరణ నామినేట్ చేస్తుంది మణికంఠని ఒక ప్రాపర్ రీజన్. అరే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు క్లాన్ మెంబర్ లాగే ఉండి నీ డెసిషన్ నువ్వు తీసుకో. ఒకవేళ అక్కడ క్లాన్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, నేను మణికంఠ ఏమంటాడంటే నేను క్లాను వైల్డ్ కార్డ్ని ఆపడం కోసం నేను అలా చేయాల్సి వచ్చింది, సాక్రిఫైస్ ఇవన్నీ కూడా ఇట్లా కొంచెం ఫ్లిప్ అవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ జరిగినాయి అని అంటే అలాంటిది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీ చీఫ్ చూసుకుంటాడు. కానీ నీ దాకా వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అసలు సాక్రిఫైస్ ఎవరు ఏం చేసినా అక్కడ ఉన్న మిగతా నలుగురు నిన్ను వాదించినా సరే నువ్వు ఏదైతే కట్టుబడి వాళ్ళకంటే వీక్ కాదని నువ్వు ఫిక్స్ అయి ఉన్నావో దాని మీదే ఉండాలి, నువ్వు ఇలాంటివి చేయకు అని చెప్తూ చూసారా. పాయింట్ ప్రాపర్గా అనిపించింది, దానికి మణికంఠ కూడా అగ్రీ అవుతాడు. నాకు అసలు తను చెప్పినటువంటి పాయింట్ చాలా క్లియర్గా అనిపించింది. గత కొంతకాలం నుంచి ప్రేరణ గ్రాఫ్ అనేది కూడా స్లోగా పెరుగుతూ వస్తుంది, ఎందుకంటే ఒక రైట్ డెసిషన్స్ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది. తర్వాత యష్మి నామినేట్ చేస్తుంది. యష్మి నామినేట్ చేస్తూ చెప్పినటువంటి పాయింట్స్ ఎంత వరస్ట్గా ఉంటాయంటే, నువ్వు సాక్రిఫైస్ అనే విషయానికి సంబంధించి మరి నేను మాట్లాడితేనేమో నన్నేమో సాక్రిఫైస్ చేయలేదు అని చెప్పని నా మీద గొడవేసుకున్నావు, ప్రేరణ చెప్పగానే ఒప్పుకుంటున్నావు అంటే ప్రేరణ చెప్పిన విషయం ఏంటి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వద్దనేది. అసలు యష్మికి ఆ విషయం గురించి మాట్లాడే రైటే లేదు నా అభిప్రాయంలో. ఎందుకు అంటే అసలు ఆర్గ్యుమెంట్ అనేది ఫస్ట్ వీడు టాస్క్లో నుంచి బయట పెట్టేసేయాలన్న విషయాన్ని రైస్ చేసిందే యష్మి. అట్లాంటిది యష్మి వచ్చేసి మళ్ళీ ఇంకో విషయం ఎంత ఫ్లిప్ అయి మాట్లాడుతుందంటే, ఫస్ట్ నీ పేరు అనుకున్నాను, నీ పేరు చెప్పానో లేదో మిగతా వాళ్ళందరూ కూడా చెప్తుంటే నీకై నువ్వే డిసిషన్ తీసుకొని చెప్పేసేసుకుంటున్నావు, లేకపోతే అసలు నా మనసులో వేరే వాళ్ళని కూడా ఆలోచిద్దాం అనుకున్నాను అని చెప్తుంది. ఎంత ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ ఏంటి అని చెప్పి అనుకున్నాను. నా వీడియోల గురించి మాట్లాడుతున్నావు, నా వీడియో చూశానని చెప్పని నా మీద అట్లా అన్నావు కదా నన్ను నామినేట్ చేసుకుంటూ, నేను రియలైజ్ అవ్వలేదని. మరి నువ్వు నీ గురించి కూడా చాలాసార్లు వీడియోలు వచ్చినాయి, నువ్వేనాడన్నా రియలైజ్ అయ్యావా అని చెప్పాను. ఖచ్చితంగా అంటాడు. నేను ఎప్పుడైనా నాగార్జున సార్ ఏదైనా విషయం చెప్తే మాత్రం నేను చాలా క్లియర్గా తీసుకునే వస్తున్నాను అని అంటే, నువ్వు ఇది రివెంజ్ నామినేషన్లో చేస్తున్నావే తప్ప ఇంకొకటి లేదు అని అన్నప్పుడు యష్మి చెప్తుంది, నువ్వు నాకు హార్ట్ బ్రేక్ చేసావు అంటే క్యారీ ఫార్వర్డ్. ఇక పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర మాటలు లేక ఏం చెప్పాలో తెలియక ఏదన్నా ఒక రీజన్ పట్టుకొని ఇక దాన్ని పొడిగించుకుంటూ వస్తుంటారు చూసారా. సేమ్ ఆ నామినేషన్ లాగే అనిపించింది తప్ప మణికంఠను నామినేట్ చేసినటువంటి, ఎందుకంటే మణికంఠ తనను తాను డిఫెండ్ చేసుకుంటున్నటువంటి విధానం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎంత అన్నా చెప్పని యష్మికి పొరపాటును కూడా సరెండర్ కాలేదు, పాయింట్ టు పాయింట్ ఇచ్చేసాడు అంతే. అది చాలా బాగా నచ్చింది. తర్వాత నిఖిల్ నామినేట్ చేస్తాడు. నిఖిల్ నామినేట్ చేస్తూ ఎంత వరస్ట్ నామినేషన్ ఏంట్రా బాబు అనిపించింది నాకు. తను చెప్తూ ఎవరైనా వచ్చినప్పుడు నిన్ను కన్సోల్ చేస్తారు, నువ్వు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు అందరూ వచ్చి కన్సోల్ చేస్తుంటారు, అప్పుడు బాగానే ఫీల్ అవుతావు, కానీ నీ గురించి ఏదైనా బ్యాడ్గా ఏదైనా కొంచెం నీకు ఏదైనా విషయం చెప్తే మాత్రం తీసుకోలేవు నువ్వు అనే మాట అంటాడు. అక్కడ మణికంఠ ఒప్పుకోడు. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ పాయింట్స్ని తీసుకుంటాననే విషయాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, అరే క్లాన్ని నువ్వు ప్రతి వారం
అందరూ టైటిల్ కోసం ఫైట్ చేస్తుంటే నువ్వు వీక్లీ ఫైట్ చేస్తుంటావు అని ఇంకొక పాయింట్ చెప్తాడు. అసలు ఆ పాయింట్కి సంబంధించి ఏమన్నా పర్థం ఉన్న పాయింటేనా అది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడో అర్థం కాల నాకు. అసలు తను చెప్పినటువంటి రిప్లై కూడా, ఎస్ నాకు ప్రతి వారము నేను వీక్ టార్గెటే పెట్టుకున్నాను, 10 వారాలు వచ్చినా సరే అదే చెప్తాను, ప్రతి వారం నేను వారం లాగే చూస్తాను, టైటిల్ రేస్ వాళ్ళకి వెళ్ళే అంటే 10వ వారం వెళ్ళే వరకు కూడా నేను ఇలాగే ఆడతాను, డైరెక్ట్గా టైటిల్ని దృష్టిలో పెట్టుకొని నేను గేమ్ ఆడను, ఎవ్రీ వీక్ నాకు ఇంపార్టెంటే, నా గేమ్ తీరు ఇట్లానే ఉంటుంది అనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. అలాగే కనీసం నువ్వు నబీల్ని ఆల్రెడీ నువ్వు క్లాన్ విషయంలో అంతా ఫైట్ చేసావు కదా, నబీల్ని మరి తీసేస్తున్నప్పుడు నువ్వు దానికి అగ్రీ అయ్యావు కదా అని అంటే, ఫస్ట్ అపోజ్ చేసిందే మణికంఠ అపోజ్ చేస్తాడు. నబీల్ని తీయటానికి సంబంధించి అసలు ఇదేంటి నబీల్ని తీయటం, అసలు ఏ విషయము అంటే, మనం క్లాన్స్ వైల్డ్ కార్డును ఆపాలి, వైల్డ్ కార్డును ఆపే విషయం గురించి ఫస్ట్ ఫైట్ అనేది స్టార్ట్ చేసింది, ఆ విషయాన్ని మెన్షన్ చేసిందే మణికంఠ. అసలు నబీల్ని కూడా కన్విన్స్ చేసి మన టాస్క్లోకి తీసుకుందాము అని తర్వాత కూడా చెప్పిందే మణికంఠ. ఎన్ని పెట్టుకోడు మళ్ళీ పైగా నేను నువ్వు సాక్రిఫైస్ చేసి ఫ్లిప్ అయ్యావరా అంటే, సాక్రిఫైస్ నేను చేయటం కాదురా, నువ్వు వెళ్ళబోతున్నావు అని చెప్పని అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు ఇట్లా తల ఊపుతుంటే వీడు వెళ్ళబోతుంటాడేమో అంటే, నేను ఇలా ఊపలేదు, జస్ట్ ఇట్లా అన్నాను. ఎంత ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ లాగా ఉన్నాడు. ఈ నిఖిల్ యొక్క బిహేవియర్ చూసిన తర్వాత వీళ్ళు ముగ్గురు అంటే తన వర్షన్ మాత్రం నాకు పూర్తిగా అపోజివ్గానే అనిపించింది, ఇది కరెక్ట్గా అనిపించలేదు. తర్వాత పృథ్వీ నామినేట్ చేస్తాడు. పృథ్వీ నామినేట్ చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, సాక్రిఫైస్ అని చెప్పావు మా ముందు, తర్వాత ఏమో కాదు అని అన్నావు, మ్యానిపులేట్ చేస్తున్నావు మనుషులు అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. అసలు సాక్రిఫైస్ విషయంలో వీళ్ళకి మణికంఠను తీసుకొచ్చేసి టాస్క్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పినటువంటి వ్యక్తులు మణికంఠ సాక్రిఫైస్ చేశాడనే విషయం గురించి మాట్లాడుతుంటే ఎంత కామెడీగా ఉందంటే, ఇది ఎక్కడ దరిద్రం రా స్వామి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అసలు దానికి సంబంధించి అపోజ్ చేసినటువంటి తనను తాను డిఫెండ్ చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ తెలుసు. అసలు మళ్ళీ నిఖిల్కి మణికంఠకు జరిగినటువంటి విషయాన్ని పృథ్వీ తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయాన్ని, అసలు ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా తెలియదు ఇతనికి. ఆ పాయింట్ రైజ్ చేస్తాడు. అక్కడ కూడా చెప్తాడు, నేను ఆల్రెడీ నిఖిల్ పృథ్వీతో, ఇప్పుడు ఆ టాపిక్ కూడా అయిపోయింది పృథ్వీ, నేను ఆల్రెడీ నిఖిల్కి చెప్పేశాను, నువ్వు మళ్ళీ అదే విషయాన్ని మెన్షన్ చేస్తున్నావు, నీకు చెప్పింది అర్థం కాకపోతే మాత్రం అంటే మ్యానిపులేటివ్ అంటావు, బెట్రయల్ చేసావని అంటావు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు సాక్రిఫైస్ చేసావనే విషయాన్ని నువ్వు ఎన్నిసార్లు ఒప్పుకోకపోయినా సరే, నువ్వు 100 సార్లు చెప్పినా సరే ఇక్కడ పరిస్థితులు అయితే మారవు కదా, నువ్వు ఎన్నైనా చెప్తుంటావు అని చెప్పని మాట్లాడుతూ ఉంటాడు. ఏదో మ్యానిపులేట్ చేసావని అంటాం, బిట్రయల్ చేసావని అంటాం, రకరకాల అంటే ఈ విషయాలు మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు రకరకాల పెద్ద పేర్లు పెడతారంటే మాత్రం నేను తీసుకోను, నేను అనుకున్నటువంటి విషయానికి మాత్రం నేను కట్టుబడి ఉన్నాను, చాలా ప్రాపర్గా నేను ఆన్సర్ ఇచ్చేసాను, సాక్రిఫైస్ అనేది మా ఇద్దరి మధ్య జరిగినటువంటి విషయం, కానీ గ్రూప్ డిస్కషన్ వచ్చినప్పుడు మాత్రం నేను ప్రాపర్గా నేను డిఫెండ్ చేసుకున్నాను, ఈ విషయాలన్నిటికీ సంబంధించి చెప్తాడు. అక్కడ సాక్రిఫైస్ నిఖిల్ సాక్రిఫైస్ చేసుకోబోతున్నాడు అనే విషయం గురించి మాట్లాడితే, నిఖిల్ నీ గురించి ఎందుకు సాక్రిఫైస్ చేసుకుంటాడు రా, నీకెందుకు అంటే, ఏదైనా చేసుకుంటే మా గురించి చేసుకుంటాడు కానీ నీ గురించి ఎందుకు చేసుకుంటాడు, మేము కదా టీము, మేము కదా గ్రూపు, ఎప్పటికప్పుడు తామును బయట పెట్టుకున్నటువంటి విధానాలు ఎందుకు, ఇది నాకు ప్రాపర్గా అనిపించలేదు. సో ఇట్లా ఇక్కడ వీళ్ళు 5గురు నామినేట్ చేసినప్పటికీ కూడా మణికంఠ నిన్న తనను తాను నామినేట్ చేసుకున్నటువంటి విధానం మాత్రం చాలా ప్రాపర్గా తనని తాను డిఫెండ్ చేసుకున్నటువంటి విధానం మాత్రం చాలా ప్రాపర్గా అనిపించింది. ఒక్కసారిగా ఆ ఎపిసోడ్ అనేది, ఇప్పుడు నేను చాలా కూల్గా మాట్లాడుతున్నాను కానీ ఎపిసోడ్లో ఆ ఫైట్ మాత్రం పీక్స్లోకి వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా సరెండర్ అవ్వలేదు. ఇప్పుడు మణికంఠ గ్రాఫ్ అనేది అందరితో పోలిస్తే నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత ప్రస్తుతం టాప్లో ఉంది. ఎస్, ఇక నా ఎపిసోడ్ మొత్తం కూడా ఫస్ట్ జైలు రూమ్ మణికంఠకు సంబంధించి, తర్వాత మణికంఠని జైల్లో వేయటం, తర్వాత జైల్లో నుంచి బయటకు తీసుకురావటం, ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. ఇక విష్ణుప్రియ తను ఆల్మోస్ట్ ఒక డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయిన పర్సన్ లాగా అనిపించింది, మనం నామినేషన్స్లో కూడా చూసాం. తనకు కూడా ఎక్కువ నామినేషన్స్ పడతాయి. నేను ఎందుకు అన్ని నామినేషన్స్ పడ్డా సరే ఇప్పుడు నేను ఈ విషయంలో ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే, తనకి ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధమైపోయింది, తన ఆట తీరుకు సంబంధించి కానీ చెప్పచ్చ లైట్ అయిపోయింది. ఇక నేను ఉంటా పోతా, ఇక్కడ ఉండటం కూడా చాలా టఫ్గా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, నేను అనుకున్నంత ఈజీగా లేదు బిగ్ బాస్ హౌస్ అనేది అనిపించింది. కాబట్టి త్వరలోనే ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అనిపించినాయి తన మాట తీరును బట్టి చూస్తే. ఎందుకంటే ఎవరు నామినేట్ చేసినా సరే పెద్దగా డిఫెండ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక నిఖిల్ దగ్గర మాత్రం
కొంత అపోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇంకా తన నామినేషన్ తను చేసుకున్నప్పుడు రీజన్స్ చూపించింది తప్ప, అంత పిచ్చలైట్ తీసుకున్నప్పుడు ఇంక మనం ఏం మాట్లాడతాం. సో ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది కాబట్టి ఓకే ఫైన్, నేను ఆమె గురించి కూడా ఏం మాట్లాడట్లేదు. ఇక నిన్నటి ఎపిసోడ్లో మాత్రం మణికంఠ ఈజ్ ద హీరో, దట్స్ ఇట్. ఇప్పుడు మనకి నామినేషన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు నబిల్, మణికంఠ, విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య ఓం, నైనిక. ప్రజెంట్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 12 అవర్స్లో పడినటువంటి ఓటింగ్స్కి సంబంధించి మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే మణికంఠ టాప్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు, లీస్ట్లో మాత్రం నైనిక, ఆదిత్య ఓం ఉన్నారు. టాప్ 3 విషయానికి వస్తే విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనిక, వీళ్ళు మాత్రం లిస్ట్లో ఉన్నారు. ఫస్ట్ నబీల్, మణికంఠ, తర్వాత నబీల్, తర్వాత నిఖిల్. ఇట్లా ఓటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈసారి ఆదిత్య ఓము, విష్ణుప్రియను కూడా వాళ్ళకన్నా కూడా లిస్ట్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి నిఖిల్కు. ఎందుకంటే నిఖిల్కు పూర్తిగా ఒక డ్యామేజ్ అనేది నిన్నటి ఎపిసోడ్లో జరిగింది. దానివల్ల ఓటింగ్ అనేది కూడా అసలు ఫస్ట్ టాప్ 2లో ఉంటాడేమో అనుకున్నాం, బట్ మణికంఠ దెబ్బకి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ నబీల్ మీద ఉన్నటువంటి పాజిటివిటీ, పైగా నిన్న నామినేషన్స్లో కూడా తను చేసినటువంటి మిస్టేక్ని చాలా జాగ్రత్తగా డిఫెండ్ చేసుకుంటూ ఇంకొకసారి ఆ తప్పు చేయను అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. కానీ అవతల వాళ్ళు అందరూ కనెక్ట్ అయ్యేలా, ఈవెన్ హౌస్ మేట్స్ కూడా దానికి అగ్రి అయ్యేలాగా చెప్పాడు కాబట్టి దాన్ని బాగా సపోర్టివ్గానే తీసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. నబీల్కి తన మద్దతు అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రజెంట్ టాప్ 2లో మాత్రం ఒకవైపున మణికంఠ టాప్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్లో, సెకండ్ ప్లేస్లో నబీల్ కంటిన్యూ అవుతున్నాడు, ఆ తర్వాత నిఖిల్, ఆ తర్వాత విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనిక. ప్రజెంట్ ఇట్లా అయితే ట్రెండ్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఇక ఈ వారం గేమ్ ఇవాళ నుంచి టాస్క్లు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి దీనిని బట్టి ఓటింగ్ ప్రక్రియ అనేది షఫుల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా టాప్ 2 ఇప్పుడు మణికంఠ, నబీల్ ప్లేసు కంటిన్యూ అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగతా పొజిషన్స్ మాత్రం చేంజ్ అయ్యే అవకాశాలు మాత్రమే ఉంటాయి నా ఎక్స్పెక్టేషన్స్ని బట్టి. కానీ మణికంఠకు పెరుగుతున్నటువంటి క్రేజ్ కావచ్చు, ఆ మద్దతు కావచ్చు, ఒకవైపు చాలామంది మణికంఠను ఫస్ట్ అరే తిను మల్టీ పర్సనాలిటీ, నమ్మినోళ్ళనే గుచ్చుతుంటాడు అని రకరకాలుగా కొంత భ్రమపడినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది, మణికంఠ ఆన్ పాయింట్ ఉన్నాడు. పైగా నిన్న నబీల్ బాగా సపోర్ట్ చేశాడు. మీకు లైవ్లో చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, కానీ ఆ ఎపిసోడ్లో చూపించలేదు. కానీ నబీల్ మణికంఠతో మాట్లాడుతూ నువ్వు ఏ పాయింట్కి అయితే స్టిక్ అని ఉన్నావు ఆ పాయింట్కి స్టిక్ అని ఉండు, నువ్వు చేస్తున్నంత కరెక్టే అంటూ తను బెడ్రూమ్లో కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు మాత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అయ్యాయి. ఒకవైపున నబీల్కి, మణికంఠకి వీళ్ళిద్దరిని కూడా మ్యూచువల్గా చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అరే వీళ్ళిద్దరికి మా సపోర్ట్ ఇవ్వాలి అని ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ బిగ్ బాస్ ఫ్యాన్స్లో కూడా ఈ యొక్క ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది, అరే వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయాలి మనము అనే ఇంటెన్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్స్ చూస్తున్నా సరే అలాగే ఉంది. ఒక 40% ఓటింగ్ అనేది మణికంఠకు పడుతుంది, 35 అంటే జస్ట్ ఒక 5% తేడా మాత్రమే ఉంది. ఎందుకంటే కన్సర్న్ అనేది ఎక్కువ పెరిగింది. నిన్న ఎపిసోడ్ అంతా కూడా మణికంఠ చుట్టూ తిరిగింది. ఆ జైల్ ఎపిసోడ్స్ కావచ్చు, నామినేషన్స్లో పాయింట్స్కు సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా నిన్న మణికంఠ చుట్టూ తిరిగింది. కాబట్టి ఒక 5% మాత్రం నబీల్తో కంపేర్ చేస్తే మణికంఠ కొంచెం టాప్లోకి వెళ్ళిపోయాడు ఓటింగ్లో. తర్వాత సెకండ్ ప్లేస్లో ఒక 35% ఓటింగ్తో నెక్స్ట్ నబీల్ ఉన్నాడు. ఆ తర్వాత ఈ మిగతా ఇప్పుడు 75% ఇక్కడే కంప్లీట్ అయిపోయింది కదా, ఇక 25% ఓటింగ్ని మిగతా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అనమాట. సో ప్రజెంట్ వరకు ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. మరి ఇక ఇవాళ టాస్కులకు సంబంధించి కావచ్చు, రేపటికి ఇంటికి మొత్తం ఇంకొక 3-4 డేస్ టైం ఉంది కాబట్టి ఈ 3-4 డేస్ టైంలో ఏమన్నా జరగవచ్చు. ఖచ్చితంగా మణికంఠ ఇప్పుడు తనకి వచ్చినటువంటి అవకాశం ఈ గ్రాఫ్ను కంటిన్యూ చేసుకుంటే మాత్రం తను ఈజీగా సాటర్డేనే సేవింగ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి నబీల్ ఖచ్చితంగా సేవ్ అవుతాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ వారం జరగబోయేటువంటి టాస్కులు, వీళ్ళు ప్రవర్తించే విధానం, వీళ్ళు తీసుకునేటువంటి స్టాండ్స్ మీద మాత్రమే ఈ ట్రెండ్స్ అనేవి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మణికంఠ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బంది పడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ తర్వాత తన గ్రాఫ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ ఓటింగ్ ప్రాసెస్ అయితే మాత్రం 12 గంటల్లోనే ఓపెన్ అయిన తర్వాత మణికంఠకు అనుకూలంగా అనేది కంటిన్యూ అవుతుంది. నిఖిల్ గ్రాఫ్ మాత్రం పూర్తిగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నైనిక, ఆదిత్య ఓం, విష్ణుప్రియ
వీళ్ళైతే మాత్రం డేంజర్ జోన్లో కంటిన్యూ అవుతున్నారు, అంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే విష్ణుప్రియ లైట్ తీసుకుంటుంది, ఇంక నేను హౌస్లో నుంచి వెళ్ళిపోతానని. నైనిక విషయానికి వచ్చినట్లయితే ఏమో ఇంకా తను గ్రాఫ్ అసలు ఆట అనేది కనిపించట్లేదు, అసలు స్క్రీన్ స్పేసే లేదు తనకి. పైగా ఇంకోటి ఏంటంటే అసలు ఎక్కడ కూడా తను ఒక మాట మాట్లాడింది లేదు, ఎక్కడ తన పాయింట్స్ని పెడుతున్నటువంటి వ్యవహారం అసలే లేదు. సో దీనివల్ల తన యొక్క గ్రాఫ్ అనేది పూర్తిగా పడిపోయింది. ఇక ఆదిత్య ఓం తను ఫస్ట్ వీక్ ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, కాబట్టి సేమ్ తన విధానం అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. బట్ ఇంకో రాత్రి ఒక మిస్టేక్ కూడా చేశాడు. మంటల్లో చేయి పెట్టడం ఏదైతే ఉందో అది చాలా మందికి నచ్చలేదు. ఇలాంటివి చేయకూడదు అని చెప్పని బిగ్ బాస్ కూడా ఒక అనౌన్స్మెంట్ కోప్పడటం జరిగింది. ఇలా మంచి మంచి అనుకుంటేనే తనదాకా బాగా కోపం ఎక్కువైపోయినప్పుడు అగ్రెసివ్ తెచ్చుకొని పిచ్చి పిచ్చి పనులు చేయటం అనేది బిగ్ బాస్ ఫ్యాన్స్ అస్సలు నచ్చరు. కాబట్టి ఆదిత్య ఓం చేసినటువంటి పనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎస్, సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి పోల్స్, ఓటింగ్ ఇలా అనేది కంటిన్యూ అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.